శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట అనూహ్యంగా తెరమీదకొచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకొచ్చి తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినూత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలనం అయి చర్చకు దారితీస్తోంది. దీనిపై స్పందిస్తూ తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు వినూత కోట. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతనే తాము మీడియా ముందుకు వస్తామన్నారు కోట వినూత. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినూత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను. ఇది రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే నన్ను వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీతికి పెట్టాను. మేడం కాళ్ళు బోల్ట్ తీసింది కూడా మేమే, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, నేను ఇంట్లో నుంచి నాకు కట్టేస్తాను, ఏడాదిన్నర మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు మీరు మాట్లాడుతుంది అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం నేను ఏం చేయాలో చేస్తారు అంటే తెచ్చుకోవద్దు, మీ పోలీస్ స్టేషన్కి అయినా కూడా ఏం చేయలేదు, నేను మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు సత్వం అడిగాడు. ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట అనూహ్యంగా తెరమీదకొచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకొచ్చి తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినూత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం ఇప్పుడు సంచలనమవుతోంది. దీనిపై స్పందిస్తూ తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు వినూత కోట. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కాళహస్తి నియోజకవర్గంలో అయితే మాత్రం రాజకీయంగా కూడా కొద్దిగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంతకు ముందుగా మాజీ జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినూత అయితే మాత్రం జూలై 7వ తేదీన వాళ్ళిద్దరు దంపతులు అంటే కోట వినూత చంద్రబాబు దంపతులు అయితే మాత్రం తన వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రాయుడిని అయితే మాత్రం హత్య చేశారు. ఆ తర్వాత జూలై 10వ తేదీన చెన్నైలో ఉన్నటువంటి కోవం నదిలో అయితే మాత్రం తనని చంపు కూడా విసిరేసేశారు. దాని తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చెన్నై పోలీసులు కోర్టుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. దీంతో ఒక జనసేన మహిళా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాళహస్తిలో ఒక వినూతను అరెస్ట్ చేయడంతో అది కూడా హత్య కేసు పైన అయితే మాత్రం ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దాని తర్వాత ఒక విషయం అయితే మాత్రం మరుగున పడింది. ఇప్పుడు తాజాగా ఈ యొక్క అలా డ్రైవర్ రాయుడు అప్పుడులో ఉన్నటువంటి ఒక వీడియో ఈ రోజు అంటే నిన్న ఆ వీడియో అయితే బయటకు రావడంతో పాటుగా
ఒక కాళాశ్రీ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఒక్క వీడియోలో అయితే మాత్రం రాయుడు పంపినటువంటి ఆ ఒక సెల్ఫీ వీడియోలో ప్రస్తుతానికి ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనని ప్రేరేపించి తన వ్యక్తిగత వీడియోలు అలాగే దానికి సంబంధించినటువంటి హత్య చేయడానికి కూడా కుట్ర పన్నారనేసి అయితే మాత్రం ఆ ఒక వీడియో సారాంశంగా కూడా ఆ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దానికి స్పందిస్తూ కూడా ఈ రోజు కోట వినుత ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. మేము తప్పు చేయకుండానే మమ్మల్ని రాయుడు హత్య కేసులో మమ్మల్ని ఇరికించి మమ్మల్ని అరెస్ట్ చేశారనేసి అయితే మాత్రం ఆ ఒక్క వీడియోలో చెప్పింది. అలాగే మాపై కుట్రలు బన్ని మమ్మల్ని రాజకీయాల నుంచి దూరం చేసేందుకే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల ప్రయత్నిస్తున్నారన్నట్టుగా కూడా ఇండైరెక్ట్ గా కూడా చెప్తూ మేము ఎలాంటి తప్పు చేయలేదు, త్వరలో కూడా నిజాలంతా కూడా బయటకు వస్తాయి, అన్ని ఆధారాలతో పాటు బయట పెట్టిన తర్వాతనే నేను మీడియా ముందుకు వస్తాననేసి కూడా ఆ వీడియోలో వినుతా కోట అయితే మాత్రం చెప్పుకొచ్చింది. ఇక ఈ యొక్క మహిళా జనసేన మహిళా నాయకురాలుగా అయితే మాత్రం కాళాశ్రీలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉండేటువంటి రాజకీయ పరంగా కానీ అలాగే కార్యక్రమాలంతా కూడా యాక్టివ్ గా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. దీనికి అప్పట్లో అయితే మాత్రం కూటమి రాక ముందుగా అంటే కూటమి ఏర్పడక ముందుగా జనసేనకు సంబంధించినటువంటి కోట వినుతాకే ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుందనేసి అయితే మాత్రం చాలా ఆశలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. తర్వాత కూటమి ఏర్పాటైన తర్వాత అది టీడీపీకి వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి కూడా యొక్క వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాల మధ్య కూడా చాలా సమస్యలు కూడా తీసుకురావడంతో పాటుగానే వాళ్ళిద్దరికీ కూడా శత్రుత్వం కూడా ఏర్పడిందనేసి అయితే చెప్పుకొస్తున్నారు స్థానికులైతే. దాంతో పాటుగానే ఒక వినితాని వాళ్ళ హస్బెండ్ చంద్రబాబును వాళ్ళిద్దరిలో కూడా హత్య చేయడానికి అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే మాత్రం చాలా కుట్రలు అయితే బన్నారనేసి అయితే మాత్రం వాళ్ళ వినిత డ్రైవరు రాయుడు వీడియోలో అయితే మాత్రం చెప్పుకొచ్చారు. తనని బలవంతంగా వినిత వ్యక్తిగత వీడియోలు అలాగే తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుందన్న వివరాలు కూడా ఇవ్వాలనేసి అయితే మాత్రం తనని డబ్బులు ఇచ్చి ఆశ చూపించి అలాగే భయపెట్టి మరీ తీసుకున్నారనేసి ఆ ఒక వీడియో అయితే వచ్చింది. కాకపోతే గత జూలై 7వ తేదీన అయితే మాత్రం రాయుడు చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత తాజాగా నిన్న వచ్చినటువంటి వీడియోలో అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా మారి అంటే రాయుడిని చంపినటువంటి పరిస్థితి వినితాలేనా లేకపోతే వినిత కాకుండా దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే ఏమైనా హస్తం ఉందా అన్న దానిపైన అయితే మాత్రం అనుమానాలు అయితే రేకెత్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ వీడియోలో కనిపిస్తుంది. దీనికి తోడు ఒక వినితకు సంబంధించినటువంటి ఇప్పుడే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తనకి బెయిల్ కూడా ఇచ్చారు. బెయిల్ ద్వారా కూడా వచ్చి ఇప్పుడు జనసేన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచారు. అప్పట్లో జూలై 7వ తేదీ ఒక హత్య జరిగిన తర్వాత జూలై 10న అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు తనని వెంటనే కూడా డిస్మిస్ చేయడం, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలనేసి కూడా క్షణాల్లో కూడా జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా అయితే మాత్రం అప్పుడు కాళాశ్రీలో మొత్తానికి ఒక సంచలనంగా మారి అరెస్ట్ చేయి కోర్టుకి వెళ్ళడం ఒక జైల్లో ఉండడం దానిపైన అయితే మాత్రం జనసేన అయితే మాత్రం తీవ్రంగా కూడా వారిని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెర మీదకి వచ్చి ఒక వీడియో రావడం అది సంచలనంగా మారిన తర్వాత ఈ రోజు మళ్ళీ కోట వినుత తన సెల్ఫీ వీడియో కూడా ఒకటి పంపించింది. మీడియా ముందుకు రావడానికి కొంత సమయం పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా త్వరలోనే ముందుకు తెస్తాను, ఆ హత్యకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని కావాలనేసి ఒక హత్యలో అయితే కుట్రలో భాగంగానే మమ్మల్ని ఇరికించేశారనేసి అయితే మాత్రం తను చెప్పుకొచ్చింది. ఇక తను మాత్రం మరి ఇంకొక విషయం ఏంటంటే కాళాశ్రీ బోర్డు అంటే శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డుకి సంబంధించి చైర్మన్ కూడా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తికి అయితే మాత్రం వచ్చారు. ఆ వ్యక్తి కూడా ఇంతకు ముందుగా ఒక ఇష్యూ పరంగా అంటే పవన్ కళ్యాణే తిరుపతికి వచ్చే విధంగా చేసినటువంటి కొట్టే సాయి అప్పట్లో శ్రీకాళహస్తికి పనిచేస్తున్నటువంటి సిఐ అంజు యాదవ్ అయితే మాత్రం తనను కొట్టినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సాక్షాత్తుగా ఒక ఇష్యూ పైన అయితే మాత్రం తిరుపతికి వచ్చి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కాళహస్తిలో ఎవరు గట్టిగా లేనటువంటి పరిస్థితుల్లో ఇక కొట్టే సాయికి కూడా ఒక చైర్మన్ పదవి కూడా రావడంతో దానిపైన కూడా స్పందిస్తూ తనకి మహిళలంటేనే అసలు గౌరవం లేదు, అలాంటి వ్యక్తికి దేవస్థానం బోర్డు చైర్మన్
పదవి ఇవ్వడం పైన కూడా పవన్ కళ్యాణ్కి నేను లేఖ రాశాననేసి కూడా చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తుల్ని దూరంగా పెడితే పార్టీకి కూడా మంచిది. అటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మాలాంటి నిజాయితీ గల నాయకులకు కానీ ఇలాంటి వాళ్ళకంతా కూడా ఇబ్బందికరంగా మారి మా పైన కుట్రలు బండుతూ ఇటువంటి పార్టీకే మచ్చదెచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పారు. దీనికి తోడు ఆ కొట్టే సాయి కూడా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక అనుచరుడే అనేసి కూడా చెప్పడం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పుడు కాళేశ్వరం మొత్తానికి ఒక సెల్ఫీ వీడియోలా సంచలనం కూడా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు రాయుడు చనిపోయినటువంటి రాయుడు వీడియో బయటకు రావడం, తర్వాత కోట వినుత సెల్ఫీ వీడియో బయటకు రావడం, ఇదంతా కూడా చూస్తుంటే రాజకీయ పరంగా కూడా ఇదంతా స్థానిక ఎమ్మెల్యే బొజ్జెల్ల సుధీర్ రెడ్డికి అయితే మాత్రం వచ్చి బిగిస్తున్నట్టుగా కూడా అనిపిస్తా ఉంది అనేసి స్థానికులు అలాగే రాజకీయ వర్గాల నుంచి కూడా ఒక వినికిడి కూడా వినిపిస్తా ఉంది. దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరో వాళ్ళంతా కూడా ఒక ఆధారాలు బయట వచ్చిన తర్వాతనే దానిపైన చర్యలు కూడా తీసుకోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతా ఉన్నాయి. దీనికి అంతా కూడా కొద్దిగా సమయం అయితే వేసి ఉండాలి. వినితా కోట యొక్క వీడియో విడుదల చేసిన తర్వాత ఒక ఆధారాలంతా కూడా బయటికి తీసుకొస్తాననేసి అయితే చెప్పింది. సో దీని తర్వాత రానున్నటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపైన కూడా ఇప్పుడు కొద్దిగా చర్చనీయాంశంగా కూడా మారి కొద్దిగా ఆసక్తిగా కూడా మారినటువంటి పరిస్థితి కాళహస్తి రాజకీయ వర్గాల్లో కూడా ఏర్పడతా ఉంది. రెహానా. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.